నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా డిపోకు డిప్యూటేషన్ మీద వెళ్లాల్సి వచ్చిందని, దీనిపై ఆర్టీసీ అధికారులకు, డిపో మేనేజర్లకు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన షేక్ హిమం పాషా ఆర్మూర్ బస్ డిపోలో డ్యూటీలో ఉండగా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినట్లు తెలిపారు. మేము 6 నెలలు డిప్ స్టేట్మెంట్గా నాన్న పంపించారండి. సంవత్సరం అయింది. 3 తర్వాత సంవత్సరాలకు పంపిస్తాం 3 సంవత్సరాలు అయిందండి. రేపు నెలకి కరెక్ట్గా 3 సంవత్సరాలు. ఇంటికి వెళ్తానికి లీవ్ కూడా దొరకట్లా. వెళ్తాకు ఒక రోజు పడుతుంది, రావటానికి ఒక రోజు పడుతుంది. ఇంకా ఇంటికాడ ఉంది ఇప్పుడు చెప్పండి. డ్యూటీలు మాత్రం డీడీలు చేయించినారు. నేను కేవలం మమ్మల్ని పంపించలేదన్న కారణం కోసమే నేను మందులు ఆగినాను. నాకేదో చచ్చిపోతారా ఎవరండి, ఇది సాగకుండా బతికించింది. మీ పేరేంది? ఇమాం సాహెబ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం జిల్లా సత్తుపల్లి. ఎన్నేళ్ళ నుంచి నిజామాబాద్లో చేస్తున్నారు? 3 సంవత్సరాలు సార్. నిజామాబాద్ 2 డిపోలో డ్రైవర్గా పనిచేస్తానండి. ఇప్పుడు పైసలు తీసుకున్న మనిషి కూడా నిజామాబాద్ 2 డిపో డ్రైవర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి వచ్చింది. మేము ఖమ్మం రీజియన్ నుంచి మేము ఇక్కడికి డిప్యూటేషన్ మీద ఒక 63 మందిని వచ్చాము సార్. మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఒక 12 మంది 13 మంది ఉన్నాం ఇక్కడ. మమ్మల్ని